తల్లి పార్వతమ్మ నైన్య లోకాల తల్లి వెలెక్కడ పోతున్న దేవతలు చేసి కోటి వేల ఒత్తుల మీద కోటి వేల మక్కుల మీద భగవంతు దేవత కాలము దేవుడు ఆశ మతులు పుట్టినాడు మేము పుట్టినాడు మతులు పుట్టే కంటే కొత్త కూర నీ కొల్ల కొత్త కొన్న కొల్లు సార్కులు నిన్నగా నీళ్ళచ్చి మతులు కావాలి తెలుస్తున్నాయి కాబట్టి నువ్వు బతుకు లేదంటే నీ ప్రాణం తీస్తున్నాయి మతులు గారి కోసం ఉంటే మతుల మీద కోటేల పక్షులు ఉన్నాయి చిన్న చిన్న పక్షులు ఆట దేవతా పక్షులు తల్లి పక్షులు చూస్తున్నాయి భగవంతా ఇక్కడ ఉంటే మేము బతకమని చెప్పి అవి ఎండుకుంట పాఠాలు పట్టరా ఆగో ఎండుకొండలు అయ్యవ్వలు ఉన్నారే అల్లు 60 కోట్ల అయ్యలున్నారే ఎండుకొండ కైలాసం లోపల 60 కోట్ల అయ్యలు అంగలింగాలు ఆచార మంత్రులు 70 కోట్ల దేవాన దేవతలు మరి గంగదేవి భర్త గరుడు గంగమయ్య పార్వతమ్మ భర్త పరమేశ్వరుడు నంది మీద భూపుండు నారాయణ దేవతా పక్షులు ఒక్క చూడు భగవంతుని దగ్గరికి చేరవచ్చనా అయ్యా ఓ భగవంతా మత్తులు ఎట్టిందా మత్తుల గాలి పెట్టిండిగా మేము బతుకం మా పిల్లలు గాలిపోయినాయి మా ప్రాణం పోతుందని పాలు వదిలి పెడుతున్నాయి దేవుడు అయ్యా పక్షుల ప్రాణం పోగా భగవంతుడు బాగా చూసాడు మత్తులేటింది మత్తుల గాలి అంటే మత్తుల పక్షులు గాలిపోయినట్టు గంటంతా గండమైన పక్షులు చేరవచ్చి కైలాసం మీద ప్రాణం వదిలి పెట్టినా అల్పల వైకుంఠం ఉన్నది రాముల బ్రహ్మండ ఉన్నది రమణ బ్రహ్మదేవ రమణ విష్ణుదేవ కాళీదేవ రామవీర వరుడ పాల్గొలారా ఒక్కసారి ఒక్క అంతని మీద చూడమని చెప్పి ఎండుకొండకు సెలవెట్టాడు భగవంతుడు కన్న తండ్రి మాట్లాడే మాట మతులేటి మీద భగవంతుడు చూసిండు నా మహిమ ఎవరికి తెలియద్దని కోరటి పత్రం తీసి ఎండుకొండ మీద పట్టవరకల్లా ఎండుకొండ మీద నల్ల నీళ్ళ కొంగడి ముసుకేస్తున్నట్టు అటువంటి ఎవరి అంచనం లోపల ఎవరు కనబడతలేరు విష్ణుకు ఒక యుడికి అటువంటి చెప్పలు తప్పిండు బ్రహ్మ మతం తప్పిండు తమ్ముడా బ్రహ్మయ్య అన్న శంకరన్న మత్తులెట్టు మత్తుల గాలి పెట్టినట్టు ఎవడో తెలుస్తుందా ఎవడో నాకు తెలుస్తలేదు తెలుస్తలేదా నా పంచంగాలు చూస్తే నాకు కనబడతలేదు అంత అంత ముసి ముసి ఆ సీసీ కెమెరాలో కదా కొంత పడరా సీకటి ఉందన్న ఏర్పడతలేడు సీకటి తమ్ముడా బ్రహ్మదేవా నువ్వు చూడరా అన్న శుక్రవారం అంటే బుక్కురావు అంట ఊరుడు బుక్కుడు ఊరవకాల చూసుడు దేవుడా బ్రహ్మదేవ అంటే నేను బతిలాడంగా తింటా పండుగ ముక్కమంతా వేసుకొని ఆ చెట్టు అంట బ్రహ్మదేవ అంటే బలివిడిగా చెట్టు మత వేసుకొని నీకు కూడా తెలియదు దేవతలారా ఎవరికేం తెలియదా మాకు చెప్పలేని బాధలు ఉన్నాయి మాకు
ఏం బాధరా నీ బాధ? నా బాధ చెప్తే ఒకనాడు తెల్లారది పదువు కదన్నా. అరే బ్రహ్మదేవ, నువ్వు రాత రాసే బ్రహ్మదేవుని అందరికి రాత రాస్తాను. నువ్వు రాసిన రాతకి కొంతమంది బాధపడతాను. కానీ నన్ను తలిసేటోళ్ళు ఉంది కానీ కొలిసేటోళ్ళు లేరు అన్న. ఏంట్రో నిన్ను వాళ్ళు కొలిసేదేంద్రా? ఏది లేక జనాలు ఏమంటాడు, ఓ బ్రహ్మదేవా, ఓ బ్రహ్మదేవా, నీ మీద మన్ను, నీ మీద దుమ్ము, ఆడు రాళ్ళు రోళ్ళు మన్ను అంటారు, దుమ్ము అంటారు అన్న. ఆ పోసేటోళ్ళు ఏందో ఈ శారడితో దోషుడితో వస్తారే. మరి ఎందుకంటే నేను ఏడుస్తాను, మంచి ఏడుస్తాను. ఏనా రాగానికి రోగం వచ్చినట్టు. తమ్ముడా చూడు, ఇప్పుడు ఈ గుడికాడ పండగ చేసుకుంటే ఒక్కొళ్ళు ఏమంటారు, అన్ని దేవుళ్ళ కొబ్బరికాయలు కొట్టుకోమని చెప్తారు. కానీ ఇంటోళ్ళు అన్ని దేవుళ్ళ కొబ్బరికాయలు కొట్టుకుంటారు. కానీ బ్రహ్మదేవుని కొబ్బరికాయ కొట్టమని ఒక్కొళ్ళు చెప్పరు, ఇంటోళ్ళు కొట్టరు. నీ భార్య సరస్వతమ్మ కన్నా చదువుకున్న పొలగన్లు కొడతాను గాని, చదువుకున్న తల్లి సరస్వతి అమ్మ చదువుల తల్లి అని కొడతారు గాని నీకు నాకు ఈ బ్రహ్మదేవుని పేరు మీద నా గుడి లేదు, గుండం లేదు. నిజమేరా? నేనేం చేయాలన్నా నాకు చెప్పలేని బాధ. ఆ రాత పాడు ఆడ రాత కొద్ది దొరికే రోత. బ్రహ్మదేవాన్ని పట్టుకంటే మనవడా శంకరయ్య, తాత మనవడా శంకరుడా బాధపడ. మేము చిన్నలేని సంగతి అంటే దేవతలంతా చిన్నలేదు. అంత అడుగు అనుకుతాను ఏందో, ఎంత అనుకుతాను ఏం చేస్తుంది తాత? అనుకుంటాను అనుకుంటా చేసి మేమేం చేస్తుంది, మేమేమని చెప్పుకుంటు తాత? చెప్పలేని బాధ వచ్చింది. మా బాధ అనుకునేటోళ్ళు భగవంతుడే దొరుకుతలేడు. అతనా కానీ ఆడపడుకోక నువ్వు ఉన్నావు, ఇంత నువ్వు మరి ఆడెవ్వడంతవా. కానీ నాకు పులి షికారి చెప్పాలి కానీ కూరేడు షికారి చెప్పదు, బురక పిట్ట షికారి. మనం నారదరం అంటే నీకు తెలుసు కదా, ఎన్ని లోకాలు తిరుగుతావా. తాత మేము పులిసిగారు అంటే దేవతలందరం భయపడుతున్నామంటే ఈ పని నువ్వు చేసినప్పుడు నువ్వు పెద్దోళ్ళు అంటవా, చిన్నోళ్ళు అంటవా?